హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మళ్ళీ ఒక వీడియో అయితే ఇలా వచ్చేస్తాను నేను. ఏంటి కాలువ చూపిస్తున్నారు అనుకుంటానంటే వెయిట్ చెప్తాను. నేనైతే సాటర్డే అయితే నేను ఊరికైతే వెళ్ళాము. నైట్ అయితే అయిపోయింది. మార్నింగ్ అయితే మాకు ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చింది. ఈరోజు అయితే వాటర్ అయితే కాలువలో వదులుతాము అన్నారు. మేమైతే ఎదురు చూస్తూ ఉన్నామండి, ఎప్పుడెప్పుడైతే ఇడుస్తుంది అనేసి. అయితే 2:30, 3 o'clock అయితే మా విలేజ్కి అయితే వస్తుంది అనేసి అయితే చెప్పారు. మేమైతే ఎంతో ఖుషిగా అయితే 10 years తర్వాత అయితే మా ఊరికైతే వాటర్ అయితే వదులుతూ ఉన్నారంటే అంటే గోదావరి నీళ్లు మన రాయలసీమకైతే వచ్చేసాయి. 2:30కి అయితే వెళ్ళాం మేము ఈ కాలువ దగ్గరికి. అయితే 3 o'clock వరకు వాటర్ అయితే రాలేదు. కాసి అయితే కాసుకొని అయితే ఉన్నాము. అంతేనండి, వచ్చేసాయి. ఎంత ఖుషి అయిందంటే అంతా మా విలేజ్లో ఉండే వాళ్ళంతా వచ్చిండ్రి అంతా చూసేదానికైతే. చాలా అంటే చాలా ఖుషి అయిపోయింది మాకు. చూడండి, ఇది వాటర్ వదిలేక మొదలైతే ఇది వాన నీళ్ళు అండి. ఇదంతాను ఇదైతే వాన నీళ్ళు. మేము అయితే చూస్తూ ఉన్నాము, ఇంకా వదలలేదు అనేసి. రోడ్లో వచ్చేవాళ్ళని పోయేవాళ్ళు అయితే అడుగుతూ ఉన్నాం మేమైతే, ఎక్కడి వరకు వచ్చాయి వాటర్ అంటే వాళ్ళైతే చెప్తున్నారు దగ్గరలోనే ఉంది అని అయితే చెప్పారు. అందుకైతే ఆ వాటర్ వదిలేక మొదలైతే ఇలా ఉండిందండి కాలువలో. మన నైట్ అయితే వాన పడిందంట ఊర్లో, అందుకైతే ఇలా తక్కువగా ఉన్నాయి వాటర్ అయితే. తర్వాత అయితే ఒక అండ్ గైస్ మీరే చెప్పండి, 10 years తర్వాత గోదావరి నీళ్లు మన ఊరికి వస్తూ ఉందంటే ఎవరికైతే హ్యాపీ ఉండలేదు. ఇవాళ సండే, సో సండే రోజు చాలా ఎండ్ ఉండింది. మేమైతే ఆ ఎండ్లో కూడా 1/2 hour ఉన్నాము. అండ్ ఆ వాటర్ చూసే పార్ట్కి ఆ 1/2 hour కానీ ఆ ఎండ్ కానీ ఫుల్గా మేమైతే మర్చిపోయాము. కొందరు అనుకోవచ్చు ఇదే మామూలు వాటరే కదా, ఎందుకు మీరు అంతా హ్యాపీ పడుతున్నారు వీడియో కోసం అది ఇది అని. మా హ్యాపీనెస్ మాకి 10 years తర్వాత వాటర్ వచ్చిందంటే ఎవరికి హ్యాపీ ఉండదు, మీరే చెప్పండి. ఈ కాలువ అయితే మా అత్త వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఒక 10 minutes అంతే, ఇంటి పక్కలనే ఉందండి ఈ కాలువ అయితే. చాలా అంటే చాలా బాగుంది. చూద్దామనేసి అయితే వెళ్ళాము. చూడండి ఎంత బాగా అయితే ఉన్నాయో, వాటర్ అయితే సూపర్గా ఉంది. కానీ 10 years నుంచి కాలువ ఖాళీగా ఉండింది కాబట్టి కొంచెం గలీజ్ అయితే వచ్చాయి వాటర్లో అయితే. దాన్ని అయితే కూడా గవర్నమెంట్ వాళ్ళు క్లీన్ చేపిచ్చేస్తూ ఉన్నారంట. ఎక్కడో మాకు తెలియదు కానీ ఎక్కడో క్లీన్ చేస్తూ ఉన్నారంట. దాన్ని చెదారం అంతా ఉంటుంది కదా, దాన్ని అయితే ఎత్తేస్తూ ఉన్నారంట. ఇంకా 2 days 3 days అయితే వాటర్ అయితే క్లియర్గా అయితే వచ్చేస్తాయంట. ఇంకా పైనకి అయితే వస్తాయి. ఇప్పుడైతే స్లోగా అయితే బ్రిడ్జ్ నుంచి వాటర్ అయితే పంపించారంట. ఒక్కొక్క బ్రిడ్జ్ దీని దగ్గర అయితే అదైతే స్లోగా అయితే వాటర్ అయితే వస్తూ ఉండింది. మేమైతే అనుకున్నాము ఎక్కువ వాటర్ వచ్చేస్తుందేమో ఒకే కిత అనుకునేసాము, కానీ లేదండి, స్లోగా అయితే వస్తూ ఉన్నాయి వాటరు. వాళ్ళైతే టెస్టింగ్ కోసం వాటర్ వదిలారనమాట, అందుకే స్లోగా వస్తూ ఉంది వాటర్ అనేది. అండ్ రేపు అండ్ ఎల్లుండి ఇంకా అయితే వాటర్ జోరుగా అనేది వస్తుంది అని వాళ్ళే చెప్పారు. నీకెలా తెలుసు అంటే ఇంక ఊర్లో చెప్తారు కదా, సో అలా చెప్తున్నాను. ఇంకా మా రాయలసీమలో ఆఫ్టర్ 10 years గోదావరి వాటర్ వచ్చింది. అందుకే లాంగ్ వీడియో తప్పకుండా తీయాలని తీసాను. అండ్ మా గోదావరి వాటర్ గురించి మీ ఒపీనియన్ ఏంటో కూడా కామెంట్ చేయండి. ఇంకా మీ ఊరు కూడా ఊరు ఏంటి కామెంట్ చేయండి. మీరు కూడా మన రాయలసీమ వాళ్ళైతే కూడా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి బ్లాగ్స్ వస్తూనే ఉంటాయి. అండ్ ఈ వీడియో ముందైతే ఒక ఇన్సిడెంట్ జరిగింది, అది ఏంటి అనేది కమింగ్ వీడియోస్లో చెప్తాం. ఓకేనా, బాయ్ గాయ్స్.